అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 22 విందాం. సిద్ధు ఇంట్లోకి అడుగు పెడుతుంటే అతని చేతిని చాలా గట్టిగా పట్టుకొని మాయ కూడా ఇంట్లోకి అడుగు పెడుతోంది. మాయ సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుని ఉండడం చూసిన దర్శి అటువైపే చూస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు తాంబూలాలు అందుకోబోతూ మెయిన్ డోర్ వైపు చూశారు. సిద్ధుని చూసిన ఆనందంలో, బావా ఎక్కడికి వెళ్ళావు అని ముందుకు వెళ్ళబోతున్న దీపు మాయ సిద్ధు చేతుల్ని చూసి ఆగిపోయాడు. సిద్ధు మాయ చేతిని విడిపించుకుని ముందుకు కదిలాడు. ఇంతలో మాయ పరుగునొచ్చి సిద్ధు చేతిని అందుకుంది. అందరూ బొమ్మల్లా మాయా సిద్ధుల్ని మార్చి మార్చి చూస్తున్నారు. అందరిలో ముందుగా తేరుకున్న తాయారు ముందుకొచ్చి, ఎక్కడికి పోయావురా? ఇంట్లో చెల్లెలి నిశ్చితార్థం జరుగుతోంటే ఎక్కడికి వెళ్ళావు? ఆయన అదే వత్త నీ చేతిని చపాతీ పిండి నలిపినట్టుగా పట్టుకుని నలిపేస్తోంది అంది కోపంగా. అది అని చెప్పడానికి నోరు విప్పుతున్న సిద్ధుని, నేను చెప్తాను అని ఆపి ముందుకు వెళ్ళి, నన్ను ఆశీర్వదించండి బామ్మగారు అంది తాయారు కాళ్ళకి నమస్కారం చేస్తూ మాయ. అంటూ ఏమని దీవించాలనుకుంటుండగా, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించండి అంది మాయ. సరే అని దీవిస్తూ, నీకు పెళ్ళైనట్లేదు అంది తాయారు మాయను స్కాన్ చేస్తూ. అవును బామ్మగారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ త్వరలో ఒక బేబీకి జన్మనిచ్చి తల్లిని కాబోతున్నాను అంది మాయ సిగ్గుపడుతూ. ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతుంటే, అవునత్తయ్య, అవును మాయ, త్వరలో మీ ఇంటి వారసుడు రాబోతున్నాడు అంది మరింత సిగ్గుపడుతూ. ఇదంతా చూస్తున్న దీపు పేరెంట్స్ అక్కడ ఉండడం సమంజసం కాదని భావించి మళ్ళీ కలుస్తామని చెప్పి వెళ్ళిపోయారు, చేతిలోని తాంబూలాలు అందుకోకుండా పక్కన పెట్టేసి. దీపు మాత్రం అక్కడే ఉంటే, నువ్వు కూడా రా, ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం అంటూ దీపుని చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు విశ్వ. దీపు బయటకు వెళ్తూ అనువైపు చూస్తున్నాడు బేలగా. ఏమంటున్నావు అమ్మాయి, నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అంది తాయారు. అయ్యో బామ్మగారు, మీరు అతిగా ఆవేశపడకండి, మీకు బీపీ రేజ్ అయితే రేపు మీ మునిమనవడిని చూడకుండానే చనిపోతారు, బీ కూల్ అంది తాయారును సోఫాలో కూర్చోబెడుతూ. రే సిద్ధు, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోందిరా అన్నాడు ఆవేశంగా చలపతి. మావయ్య, నేను చెప్తానంటున్నాను కదా, ఇంతలోనే ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రశాంతంగా నేను చెప్పేది వినండి అంది మాయ చలపతి వైపు తిరిగి. ఏంటి వినేది? ఎవరు పడితే వారి బిడ్డల్ని కంటే పుట్టిన వాళ్ళు మా వారసులు అవ్వరు అంది భారతి. అత్తయ్య, మీకు పుట్టిన సిద్ధు ఈ ఇంటి వారసుడు ఎలా అయ్యాడు? మావయ్య గారి వల్ల మీకు కడుపొచ్చింది కాబట్టి. అలాగే నాకు పుట్టే బిడ్డ కూడా ఇంటి వారసుడు అవుతాడు, ఎందుకంటే మీ అబ్బాయి వల్లే నాకు కడుపొచ్చింది కాబట్టి అంది మాయ భారతి వైపు చూస్తూ. రే అన్నయ్య, తను ఏం మాట్లాడుతోందిరా అంది అను. అరే అను, నీకు ఈ సీన్లో డైలాగ్స్ లేవు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు, కానీ వెళ్ళి నీ గదిలో క్యాండీ క్రష్ ఆడుకో పోమ్మా అంది వెటకారంగా. అను ఒకవైపు తాంబూలాలు ఆగిపోయాన్న బాధలో ఉంటే, ఇంకోవైపు మాయ మాటలు బాధ పెడుతుంటే అక్కడి నుండి తన గదివైపు కోపంగా వెళ్ళిపోయింది. దర్శి మాత్రం ఏం మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లతో అలా చూస్తూ ఉంది నిలబడి. రేయ్, ఇదేదేదో పిచ్చిగా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? ఇంతకీ ఇదెవరు? ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమా అంది భారతి ఏడుస్తూ. ఆ అమ్మాయి పేరు మాయ, తను చెప్పేదంతా నిజమే, నా వల్లే తను కడుపుతో ఉంది అన్నాడు తలదించుకుని సిద్ధు. అంటే దీని మనసులో పెట్టుకునే దర్శితో పెళ్ళొద్దన్నావా అని అడిగింది బామ్మ. అన్నాడు సిద్ధు. దీని మనసులో పెట్టుకునే దర్శిని పెళ్లి చేసుకున్నా తను ముట్టుకోకుండా దూరంగా ఉన్నావా అంది మళ్ళీ బామ్మే. అన్నాడు. అంతే, అంతవరకు అక్కడ జరుగుతుంది కల మాత్రమే, కళ్ళు తెరిస్తే అంతా మాయమవుతుందనుకుంటూ భ్రమలో ఉన్న దర్శి అది కల కాదు, తను ఇంతవరకు సిద్ధు తను ప్రేమిస్తున్నాడనేది మాత్రమే భ్రమను గుర్తించి ఏడుస్తూ అక్కడి నుంచి తన గదివైపు పరుగుపెట్టింది దర్శి. దర్శి ఏడుస్తూ వెళ్తుంటే సిద్ధు అటుగా ముందుకు వెళ్ళబోయేంతలో మాయ సిద్ధు చేతులు పట్టుకుని ఆపింది. సిద్ధు ఏడుస్తూ వెళ్తున్న దర్శిని చూస్తూ,
సారీరా అనుకున్నాడు మనసులో బాధగా. వాట్ ఈస్ దిస్? ఇలా ఎలా జరిగింది? మన కొటేషన్ కన్నా ₹1 తక్కువగా వేసి టెండర్ ఎవరు దక్కించుకున్నారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నాడు ఆవేశంగా టేబుల్ మీద ఉన్న వస్తువులను కిందకు తోస్తూ. సిద్ధు ఆవేశాన్ని చూసి స్టాఫ్ బెదిరిపోతున్నారు. సిద్ధు కోపం ఎక్కువని తెలుసు కానీ మరీ ఇంత కోపమని ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. అందుకే భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడే ఫైల్తో అక్కడికి వచ్చిన దీపు, ఆ టెండర్ గెలిచింది నిఖిల్ కంపెనీ అన్నాడు. వాట్? వాడికి ఎలా ₹1 తక్కువ వేయాలని అనిపించింది అన్నాడు ఆశ్చర్యంగా. వాడికి అనిపించలేదు, ఎవరో చెప్పారు అన్నాడు చాలా నిదానంగా దీపు. అలా ఎలా సాధ్యం? ఎలా అంటే ఏముంది, ఎవరో మన కంపెనీ వారే లీక్ చేశారు. ఆ మాట వినగానే సిద్ధు స్టాఫ్ అందరి వైపు కోపంగా చూస్తుంటే అక్కడ ఏం జరగబోతోందో ముందుగానే పసిగట్టిన దీపు సిద్ధు చేయి పట్టుకుని సిద్ధు క్యాబిన్లోకి లాక్కెళ్ళాడు. నిఖిల్ సిద్ధు వాళ్ళు ఒకేసారి కంపెనీ స్టార్ట్ చేశారు. నిఖిల్ కంపెనీ కిందకు వెళ్తుంటే వీళ్ళ కంపెనీ పైకి వెళ్తోంది అన్ని రకాలుగా. అందుకే వీళ్ళ కంపెనీని నాశనం చేయాలనేది నిఖిల్ ఉద్దేశం. అందుకే మాయ అనే పాచికను వీళ్ళ మీదకు వదిలాడు. క్యాబిన్లోకి లాక్కెళ్ళిన దీపు చేతిని విసిరికొట్టి, నన్నెందుకు ఇక్కడికి లాక్కొచ్చావు? వదులు, మనలో ఉన్న బ్లాక్ షీప్ ఎవరు ఇప్పుడే తేల్చేస్తాను అన్నాడు కోపంగా. అన్ని సమస్యలకి తక్షణమే పరిష్కారం దొరకదు, కాస్త నిదానం ప్రధానం అన్నాడు దీపు. సిద్ధు కోపంగా ఉండడంతో దీపు మాటలు ఏం వినపడ్డం లేదు అతని చెవులకి. ముందు నీతో ఉన్న బ్లాక్ షీప్ని బయటికి తరిమే, ఆ తర్వాత కంపెనీ సంగతి చూద్దాం అన్నాడు మళ్ళీ దీపుని. వాట్ అన్నాడు అర్థం కాక సిద్ధు. అదే, నిన్న నీతో ఇంటికి వచ్చిన మాయను నీ నుండి ఇంటి నుండి బయటకు తరిమే, అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అన్నాడు దీపు. అంటే నువ్వు అంటున్నది ఈ టెండర్ గురించి మాయ లీక్ చేసిందనా అని అడిగాడు సిద్ధు. అవునో కాదో నాకు తెలియదు, బట్ తను మొదటి నుంచి నాకు నచ్చడం లేదు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అన్నాడు దీపు. అలా ఏం కాదు అన్నాడు సిద్ధు. సరే, అది వదిలేసే, ముందు చెప్పు, ఆమెను ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని అడిగాడు దీపు. విన్నావుగా, ఆమె నా వల్ల గర్భవతి అయ్యింది. తను చెప్పిందా? రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏంటి, ఆ గర్భానికి కారణం నువ్వనా? అలా అని కాదు, తను గర్భవతి అని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మేమిద్దరం శారీరకంగా కలిశామని నా మెదడు చెబుతోంది అంతే అన్నాడు సిద్ధు. కొన్నిసార్లు మన మెదడు మనల్ని మోసం చేస్తుంది అన్నాడు దీపు. నిజమే, కానీ ఆమె ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే సూసైడ్ అటెంప్ట్ చేసింది. అందుకే తను ఒంటరిగా ఉంటే సేఫ్ కాదని ఇంటికి తీసుకొచ్చానన్నాడు సిద్ధు తప్పు చేసినట్లుగా మొహం పెట్టుకుని. తీసుకొచ్చావు సరే, తీసుకొచ్చే ముందు నీ చెల్లి గురించి ఎలానూ ఆలోచించలేదు, కనీసం నా చెల్లి గురించైనా ఆలోచించావా అని అడిగాడు దీపు. అదే పాపంరా, నిన్నే ప్రేమిస్తున్న పిచ్చిది నువ్వు చేసిన పనికి ఎంత కుమిలికుమిలి ఏడుస్తోందో అన్నాడు దీపు. అది నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి నాది అన్నాడు బాధగా. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడితే మాత్రం ఏం లాభం? ముందు ఏం చేయాలో ఆలోచించు. టెండర్ గురించా అని అడిగాడు సిద్ధు. కాదు, తడితేలి నీ కాపురం గురించి అన్నాడు దీపు. ఆ మాటకి సిద్ధు ఏం మాట్లాడకుండా కూర్చునేసరికి, చూడు సిద్ధు, దర్శి అంతా అర్థం చేసుకుంటుందని నా నమ్మకం. అందుకే ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా ఆమెకు చెప్పేశాయి అన్నాడు దీపు. ఆ ఛాన్స్ నాకు తను ఇవ్వదురా. నన్ను చూస్తేనే వీళ్ళన్నీ చూసినట్టు ముఖం తలుపు రెండూ క్లోజ్ చేసుకుంటోంది. మరి క్లోజ్ చేసుకోకుండా ఏం చేస్తుంది చెప్పు? నువ్వు మామూలు ద్రోహం చేసావు, అతనికి నమ్మక ద్రోహం చేశావు అన్నాడు కోపంగా చూస్తూ. రే, అలా చూడకురా, ముందు ఏం చేయాలో చెప్పు. చెప్పడానికి ఏం లేదు, వెళ్ళి డైరెక్ట్గా దర్శి కాలు పట్టుకుని జరిగిందంతా చెప్పు, మిగతా తానే చూసుకుంటుంది అన్నాడు దీపు. చెప్పేయమంటావా అన్నాడు బేలగా చూస్తూ. చెప్పడమే కరెక్ట్ అన్నాడు దీపు. సరే అయితే ఇప్పుడే వెళ్ళి చెప్తానంటూ ముందుకు అడుగు వేసేసరికి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, అలా ఎలా జరిగింది
వస్తున్నాను అంటూ కంగారుగా కదిలాడు సిద్ధు. సిద్ధు వెనకే దీపు కూడా కంగారుగా ముందుకు కదిలాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి ఏడుస్తూ సోఫాలో కూర్చునుంది మాయ. ఏం జరిగింది అన్నాడు భయంగా సిద్ధు. ఏం జరిగిందా? ఆ బ్లడీ బీచ్ నన్ను కిందకు తోసేసింది. లక్కీగా నా పొట్టకేం తగలలేదు కాబట్టి మన బేబీకి ఏం అవ్వలేదు అంది ఏడుస్తూ సిద్ధిని గట్టిగా హత్తుకుని. అప్పుడే మేడమెట్ల మీద నుంచి కిందకు వస్తున్న దర్శి వాళ్ళని చూస్తూ కోపంగా కిందకి దిగింది. దర్శిని చూస్తూనే మాయకు కొంచెం దూరంగా జరిగాడు సిద్ధు. కానీ మాయ మాత్రం సిద్ధుని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంది. ఆకలిగా ఉన్న పులి మేకని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది దర్శి. దర్శి చూపుల్ని చూస్తూనే కొంచెం భయపడుతూ, అసలు ఇంతకీ ఏమైంది మాయా అన్నాడు మాయని దూరంగా జరిగి నిలబెట్టి. అది నేను టిఫిన్ తినడానికి కిందకు వస్తే తను నాతో పొట్లాటకి దిగి నన్ను కిందకు తోసేసింది అంది ఏడుస్తూ. కానీ అసలు అక్కడ జరిగింది ఏంటంటే, వంటగదిలో ఉన్న భారతి దగ్గరకు వచ్చింది మాయ. అక్కడే పక్కన కాఫీ కలుపుకుంటున్న దర్శిని చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి భారతి వైపు తిరిగి, ఏం చేశారు టిఫిన్లోకి అత్తయ్య అని అడిగింది. జిల్లేడాకుల దోశలు, వేపండు పచ్చడి అంది వెటకారంగా దర్శి. ఓ అలాగా, అయితే అవి నువ్వు తిను. నాకు మాత్రం పుల్లటి మామిడికాయ పప్పు విత్ ఇడ్లీ తినాలనుంది. సో అది చేయండి అత్తయ్య అంది మాయ నోరు చప్పరిస్తూ. నీకిక్కడ ఎవరు వంట మనుషులు లేరు, కావాలంటే నువ్వే చేసుకో అంది దర్శి పొగరుగా. హాహా, నా సిద్ధుతో చెప్తే నా కోసం ఎంతమందినైనా కుక్స్ను పెడతాడు అంది కాలర్ ఎగరేస్తూ. నీ సిద్ధునా, పీచుమిఠాయి మొహందానా అని తన మనసులో అనుకుని, అయితే పోయి నీ వాడితో చెప్పి కుక్స్ని పెట్టించుకుని వాళ్ళ చేత చేయించుకుని నోటి నిండా కుక్క మొహందానా అంది దర్శి వెక్కిరిస్తూ. నాదే డాగీ ఫేస్ అంటావా నిన్ను అంటూ ముందుకొచ్చిన మాయ గోడ తన్నుకుని కింద పడబోయింది. కానీ తమాయించుకుని ఆగింది. అసలు అక్కడ జరిగింది అది. ఇంతలో అను, తను చెప్పిందంతా అబద్ధం అన్నయ్య. తనే వదినని రెచ్చగొట్టింది మాటలతో. వదినకు కోపం వచ్చి తను కూడా మాటలంది. అంతేగాని తను ఒంటిని అస్సలు తాకలేదు అంది మాయ వైపు చూస్తున్నాను. యూ షటప్ అను అంది మాయ. అనుని అలా అనేసరికి దీపు కోపంగా చూశాడు మాయ వైపు. దాంతో దీపు చూపులు కొంచెం నెమ్మదించి, తను చెప్పిన దానిలో సగమే నిజముంది సిద్ధు అంది మాయ. అంటే నువ్వు చెప్పిన దానిలో కూడా సగమే నిజముందననేగా అర్థం అంది అను కోపంగా చూస్తూ. మాయ అనువైపు చూస్తూ, నీ త్వరలోనే నా చేతిలో మూడుతుంది పెట్టమొహందానా అనుకుంది తన మనసులో. దీపు అను చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నన్ను వదిలి దీపు, ఆ కిలాడి మాయ వల్ల చిక్కి అన్నయ్య ఏం చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు అంది చేతిని గించుకుంటూ. వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారు, ముందు మన గురించి ఆలోచించు అన్నాడు దీపు. ఇంకేంటి ఆలోచించేది, అత్తయ్య మావయ్య ముఖాలు చూసావుగా నిన్న, ఇక ఆలోచించడానికి ఏముంది అంది నిన్నటి గురించి గుర్తు చేసుకుంటూ. అలా ఏం కాదురా, అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను సరేనా అన్నాడు అన్నం దగ్గరే తీసుకుంటూ దీపు. అంది దీపు కౌగిల్లో ఒదిగిపోతూ. మాయ మాటలు వింటున్న సిద్ధు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వంటగది వైపు వెళ్ళిపోయింది దర్శి. దర్శితో ఎలా అయినా మాట్లాడాలనుకుంటూ, సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ మాయని తన గదికి పంపించేశాడు సిద్ధు. నువ్వు రావచ్చుగా అంది మాయ. వస్తాను, నువ్వు వెళ్ళు అంటూ మాయనటు పంపి తను వంటగదిలోకి వెళ్ళాడు సిద్ధు. వంటగదిలో నీళ్లు తాగుతున్న దర్శి సిద్ధు రాకని గమనించి కోపంగా ఫ్రిడ్జ్ డోర్ వేసి వెళ్ళబోతుంటే దర్శి చేతిని ఒడిసి పట్టుకుని ఫ్రిడ్జ్ కానించి ఆమె ముందు నిలబడ్డాడు. వదులు నన్ను అంటూ గింజుకుంటున్న దర్శి నడుం చుట్టూ చేతులు వేసి, నీతో కొద్దిగా మాట్లాడాలి అన్నాడు సిద్ధు. నాకు నీతో మాట్లాడాలని లేదు అంది ముఖాన్ని పక్క తిప్పుకుని. కానీ నాకు నీతో మాట్లాడే అవసరం ఉంది అన్నాడు దర్శి ముఖాన్ని చేతితో తన వైపు తిప్పుకుని. కళ్ళల్లో నీళ్లతో ఉన్న దర్శి ముఖాన్ని చూస్తూ, ప్లీజ్ రా, ఒక్కసారి నా మాట విను, అప్పుడు నీకే అంత అర్థమవుతుంది అన్నాడు ప్రాధేయపడుతూ సిద్ధు. నాకు నువ్వు చెప్పే సోది వినాలని ఆశగా లేదంటూ సిద్ధుని తన బలం మొత్తం ఉపయోగించి వెనక్కి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దర్శి. ఒసే మండోదర మొగుడికి చెల్లి, నా మాట ఒక్కసారి వినవే అంటూ
దర్శి వెనుగ్గా వెళ్ళాడు సిద్ధు. ఏంటి నీ కాకిగోలా అని చిరాగ్గా ముఖం పెట్టుకుని దర్శి. ముందు నేను చెప్పేది విను అన్నాడు ఆమెకు ఎదురుగా నిలబడి. ఏం చెప్తావు? నేను ఆ మాయ ప్రెగ్నెన్సీకి కారణం కాదు, కారకుడు వేరే ఉన్నారు, నీకు టైం వచ్చినప్పుడు చెప్తానంటావు అంతేగా అంది దర్శి. కాదు, ఆ ప్రెగ్నెన్సీకి నేనే కారణం అన్నాడు సిద్ధు. అంతే. ఆ మాట విన్న దర్శి పటేలమని సిద్ధు చెంప పగలగొట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ దర్శి ఎప్పుడూ ఇంతే కదా, సిద్ధుని కొట్టేసి తను ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏంటో, అయినా తన బాధ లాంటిది రండి. మరి మీకు ఇలాగే అనిపించిందా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.